మామ శబలాపురికి వచ్చి అవును ఈ తోట నీకున్నానండి కలపడింది గోవింద కలపడితే ఎవరికి ఇస్తారు బాబు శబలాపురి వేలే మహారాజు గారి భార్య అలగించింది నాదా ప్రాణేశ్వరా ఎవరు ఒక్క ఆడవాళ్ళ చూడండి అవును అమ్ముతుంది చూడండి ఆడవాళ్ళేమిటయ్యా అవును అమ్మటం ఏమిటి ఆవు తోడ ఎంత ఖరీదైనా సరే అవును తోడ నీకు నేను భార్య మాటలు ఏ మహారాజు నా కాదంటాడా బాబు కాదనండి కాదండి సీను అయ్యో కంచమంతా బయటపడిపోతుంది మంచోడుకున్న పనులు మంచోడకూడదమ్మా పడేస్తుంది నాయన టాట ఇసుకు కూర్చుంటే ఎలా ఉంది నాయన ఆనాడు శబలాపురి మహారాజు కండి 12 మంది పైన కాపులు ఉన్నారు అవునండి అందులో అతి తెలివైన వాడు అత గొప్పవాడు వాళ్ళ వేతన కొడుకు అబ్బాయి సీతారాముల వారు నమ్మిన బంటు మంత్రుడు శబలాపురి మహారాజు నమ్మిన బంటు వల్ల వేదన కొడుకు గొల్లవారు అబ్బాయి ఆనాడు శబలాపురి మహారాజు గారు వాళ్ళ వేదన కొడుకుని గొల్లవారు అబ్బాయి పేరు పెట్టి మూలంగా పిలుస్తున్నాడు గోపికడా గోపికుడు